ఏంటి నా బ్రష్ ఏది మామా? ఎదురుంగా బ్రష్ పెట్టుకొని బ్రష్ ఏదంటావేంటే? అది శ్వేత బ్రష్. నేను అడిగింది నా బ్రష్. నీ బ్రషా? అంటే నువ్వు శ్వేతవు కదా? శ్వేతనే శ్వేతనే. మరి నా బ్రష్ అంటావే? కడుకో. వేధవ జన్మ. దాని వేషంలోకి వచ్చేసరికి ఎంగిలి బతుకైపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? కడుకోపో. అలాగే. అదేంటి బ్రష్ ఉంచుకొని వేలుతో కడుకుంటున్నావు? అరిగిపోతాయని. ఏంటి పండ్లా? కాదు, బ్రష్ బ్రష్. సర్లే, టైం అవుతుంది, త్వరగా స్నానం చేసిరా పో. అలాగే. ఏ ఆగు. ఆగవే. మళ్ళీ ఏమైంది? రుద్దుకుంటే సబ్బు అరిగిపోతుందని స్నానం కూడా చెయ్యవు. నేను చేయిస్తా పదా. నువ్వొచ్చి చేయిస్తావా? చిచ్చి, బుద్ధి లేదురా, సిగ్గులేని విధవా. అవ్వా అవ్వా అవ్వా, ఎవరికైనా తెలిస్తే నవ్విపోతారు. ఈ మాట నువ్వన్నావు కాబట్టి సరిపోయింది. అదే వేరే వాడనుంటేనా నరికి పోగలు పెట్టుండదా. నేను లోపల స్నానం చేస్తుంటే తలుపు దగ్గర ఏం చేస్తున్నావురా? అది 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 నువ్వింత వెదవి కాబట్టే నీ పెళ్ళప్ప ఆరిపోయిందిరా. ఇంకా ఇక్కడే నిలబడి చూస్తావేంట్రా? బయటికి చావు. అలాగే అత్తయ్య గారు. అయ్యో, రాను రాను నేను కూడా మారిపోతున్నాను. కర్మ. వామ్మో. నేను రెడీ, స్కూల్కి వెళ్ళొస్తాను. నా బంగారు తల్లి ఎంత బాగా రెడీ అయిందో. నన్ను ముద్దు పెట్టుకున్నావా? అవును. ఓరి భగవంతుడా, ఎంతకి తగ్గించావురా వెధవా. ఇప్పుడు తప్పేముందే? చేయాల్సిన విధవ పని అంతా చేసి ఇప్పుడు తప్పేంటి అని అడుగుతున్నావా? నువ్వు బాగుపడవురా, నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకొని పోతావు. అయ్యో దేవుడా, ఏంటయ్యా ఈ దారుణం. అల్లుడు అని నమ్మొస్తే ఇంత నీచానికి ఒడిగడతావా? నిన్ను వదలనురా, నిన్ను వదలను. ఒరే, నువ్వు అయిపోయావురా, నా చేతుల్లో. శ్వేత, ఏమైందే నీకు? ముద్దు పెట్టింది మీ మామే. మామంటే తండ్రితో సమానం. బాలకృష్ణ ప్రజెంట్ సార్. ఓకే. ఏంటే లోపలికి వచ్చేప్పుడు అడిగి రావాలని తెలీదా? ఏమని అడగాలి? రావచ్చా అని అడగాలి. ఆల్రెడీ వచ్చాగా, ఇంకెందుకు అడిగేది? ఏంటే పొగరా? టీచర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు స్టూడెంట్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నావా? మేము టీచర్లకు ఇవ్వడానికి. సైలెంట్ గా నీ పని నువ్వు చేసుకో. అయ్యో, ఏంటే నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఫ్రీగా మార్నింగ్ అన్న మెసేజ్ ఇవ్వను, ఇంకా వార్నింగ్ ఏమిస్తాను రా? ఏంటేంటేంటేంటే నన్ను నన్ను రా అంటావా? వామ్మో, ఈ ముసలిది కొంప ముంచేలా ఉందే. రానే కదా అన్నాను. ఏదో వెదవా, సన్నాసి, బేవర్సు, సోంబేరి అని అనలేదు కదా. అయ్యో రాముల. చెప్తానే. చూసారా సార్, తిట్టాల్సినవన్నీ తిట్టి తిట్టలేదుగా అంటుంది. వాడిని తిడితే నీకేమైంది? అయ్యో అక్క, సార్ చూసారా సార్ ఎలా కొడుతుందో? ఏంటే నా ముందే దాన్ని కొడతావా? లేదంటే బయటికి తీసుకెళ్లి కొట్టమంటావా? రావేరా, బయటికి రా. అమ్మా,
ఇంకోసారి దాన్ని కొట్టావంటే చంపుతా. అయితే ఖచ్చితంగా కొడతా. రావేరా? నే కొట్టను. నేను చెప్పినా కూడా కొడతావా? నిన్ను చెయ్యి చాపే, చెయ్యి చాపో. నేను చాపను. ఏం చేస్తా? ఏం చేస్తానా చూడు. నిన్ను నిన్ను టీచర్వి చూడండి కొడతావా? నువ్వైపోయావురా. నన్నే కొడతావా? నన్నే కొడతావా? నిన్ను నన్నే కొడతావా? ఈ అనసూయ మీద చెయ్యి వేస్తే ఇదే గతి పడుతుందిరా. అనసూయ నువ్వు శ్వేతవు కదే? కాదు. అవునవును. ప్లీజ్ శ్వేత, సార్ని కొట్టద్దే. కొడితే ఏం చేస్తాడే? ఏం చేస్తానా? ప్రిన్సిపల్ సార్కి చెప్పి సస్పెండ్ చేయిస్తా. తిక్క కుదిరింది. పాపం చేసింది నువ్వే, పనిష్మెంట్ నాకేందే? ఓసారు నిన్ను కొట్టింది నేను కాదు, అనసూయ కొట్టింది. నన్ను సస్పెండ్ చేయకుండ్రి సారు. చైరా, నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఇంకేమైనా ఉంటే నన్ను సస్పెండ్ చేయరా. సస్పెండ్ తర్వాత చేయిస్తానే, ముందైతే మెడపెట్టి బయటికి గెంటుతా. నా బ్యాగ్ ఎవరు తెస్తారు? నీ బాబా? మా బాబు ఎందుకు తెస్తాడు? నేనే తెస్తాను. తీసుకురా. నేనెందుకు తెస్తానే? వెళ్ళి తెచ్చుకోబా. అబ్బా 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 అబ్బా. రేపు నేను ప్రిన్సిపల్ సారు మీ ఇంటికి వచ్చి నువ్వు చేసిన వెధవ పనులన్నీ మీ మామయ్యకి చెప్పి నిన్ను స్కూల్ నుండి పీకించి పారేస్తాను. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. అవసరమైతే పోలీస్ కేసు కూడా పెట్టుకో. ఇంకేమైనా చేసుకో. నీకు చేత కాకపోతే ఇంటికెళ్ళి ఊరేసుకో. నేను ఊరేసుకోవాలా? దించుతానే, నీ పొగరంతా దించుతా. ఇదేనా శ్వేత స్కూలు? ఇవాళ వాళ్ళిద్దరి సంగతి తేల్చేయాలి. అదోరా శ్వేత వస్తుంది. టీచర్ ఎందుకు కొట్టినవే? నా ఇష్టం. కొట్టడం కాదు, అవసరమైతే చంపుతా. నీకేంటే బాధ? తల్లి, బాడీ నీదైనా ఆత్మ నాదే. మరిందాక ఎమ్మెల్యేను ఎస్ఐని కొట్టినప్పుడు ఏమైందో ఈ బుద్ధి? నా బాడీలో నువ్వుండి వాళ్ళని కొట్టావు, నీ బాడీలో నేనుండి టీచర్ని కొట్టా. నువ్వు నన్ను బదనం చేసావు, నేను నిన్ను బదనం చేసా. లెక్క సరిపోయింది. ఏంటేంటేంటి? అనసూయ బాడీలో శ్వేత ఉందా? శ్వేత బాడీలో అనసూయ అంటే ఇద్దరు ఆత్మలు మారిపోయాయా? ఒరే తిక్క, ఇది కళా నిజమా? అదే నాకు అర్థం కావట్లేదు అత్తా. నువ్వు చేసిన పనికి టీచర్ నన్ను సస్పెండ్ చేస్తే రేపు నా బాడీలోకి నేను పోయినాననుకో, నేను స్కూల్కి పోలేనే. నేను కొట్టింది అందుకే కదే. చంపుతా. ఏడ్చో పొట్టిదానా. ఇంటికెళ్ళి మీ మామని కూడా కొడతా, చూసుకో. సంపుతా బిడ్డ. ఏం చేస్తావా?